వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచెర్లలో జరిగిన ప్రభుత్వ అధికారులపై హత్యాయత్నం దాడుల ఘటనలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో ఇప్పుడు సంచలనాలు బయటపడుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతోనే కుట్రకు ప్లాన్ చేసినట్లుగా నరేందర్ రెడ్డి అంగీకరించారు. రాజకీయంగా పేరు పొందాలనే లక్ష్యంతోనే ఈ పనులు చేసినట్టుగా చెప్పారు పోలీసులు. కేటీఆర్ ఇంకొందరి ఆదేశాలతో 45 మందిని రెచ్చగొట్టినట్లుగా నరేందర్ రెడ్డి తన వాంగ్మూలంలో వివరించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో వివరించారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే కుట్రలు చేసినట్లు, అందులో భాగంగా బీఆర్ఎస్ ముఖ్య నేతల ఆదేశాలతోనే లగచెర్లలో అధికారులపై దాడి జరిపినట్టు తెలిపారు పోలీసులు. లగచెర్ల దాడి కేసులో ప్రధాన నిందితుడు సురేష్ కు తరచూ ఫోన్స్ చేసినట్లుగా విచారణలో పట్నం నరేందర్ రెడ్డి ఒప్పుకున్నాడని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు పోలీసులు. రైతులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారని, కొందరికి డబ్బులు ఇచ్చి అధికారులపై దాడికి ఉసిగోల్పారని తెలిపారు పోలీసులు. ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడానికి, నిందితుల దృష్టిని మళ్లించడానికి పోలీసులు ఈ రిపోర్టులో చెప్పారు. అయితే భూసేకరణ సమయంలో సర్వే లేదా పబ్లిక్ హియరింగ్ నిర్వహించే సమయంలో అధికారులపై దాడులు చేయాలని తెలిపినట్లు, లేకపోతే మీ భూములు మీకు దక్కవని, భోగము అని సురేష్ ద్వారా రైతులను రెచ్చగొట్టి అధికారులపై దాడికి ఉసిగోల్పారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు పోలీసులు. ఆందోళన చేసిన వారిని అన్ని రకాలుగా మద్దతు ఉంటుందని, తమ పార్టీ ప్రముఖ నేత మిమ్మల్ని ఆదుకుంటారని రైతులకు నిందితుడు సురేష్ కు పట్నం నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారని పోలీసులు వెల్లడించారు. అయితే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరో 4 నేతలను సైతం చెరలపల్లి జైలులోని మానస బ్యాకర్లో అధికారులు ఉంచారు. వీరితో పాటు మరో 16 మంది బీఆర్ఎస్ నేతలను పరిగి సబ్ జైలుకు అధికారులు తరలించారు. మొత్తానికి ఇటు లగచెర్లలో జరిగిన ప్రభుత్వ అధికారులపై హత్యాయత్నం దాడి కేసులో సంచలన విషయాలైతే బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలు చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. ఈయనతో పాటు ఇంకా ఈ అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది అంటూ పోలీసులు కూడా చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? ఒక జిల్లా కలెక్టరు దాంతోపాటు ప్రధాన అధికారులందరూ కూడా ప్రజాభిప్రాయం తీసుకోవడానికి అక్కడికి వెళ్తున్నప్పుడు కావాలనే సురేష్ అనే వ్యక్తి అక్కడి నుంచి మరొక గ్రామానికి లగచెర్లకు తీసుకురావడము, అక్కడ ముందే ఏర్పాటు చేసుకున్నటువంటి కుట్ర చేసినటువంటి వ్యక్తులు ఎవరుతున్నారో ఆ వ్యక్తుల ద్వారా కూడా వారికి ఈ ల్యాండ్ అక్విజిషన్లో ఎటువంటి భూములు పోవు, అసలు వాళ్ళ భూమి ఆ పరిధిలోకి కూడా రాదు. అయినప్పటికీ కూడా వాళ్ళకి సంబంధం లేనటువంటి అంశమైనప్పటికీ కూడా వాళ్ళు అక్కడికి కావాలని వచ్చి అధికారులమైన అత్యంత పాశవికంగా దాడి చేశారు. ఎందుకంటే ఒక కలెక్టర్ మీద కొట్టడం అంటే ఎంత దారుణమైనటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు. అయితే పోలీసులు గత 2 రోజుల నుంచి కూడా అనేక విషయాల్లో అనేక కోణాల్లో కూడా విచారించిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి కుట్ర ఏంటి, అసలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏంటి, ఎప్పటి నుంచి నడిచింది, ఇది ఇంతమంది ఒక్కసారిగా ఒక కలెక్టర్నే కొట్టేంత ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచింది ఏంటి అనేది కూడా ఆరా తీస్తే, దర్యాప్తు చేస్తే అత్యంత సంచలనమైనటువంటి విషయాలు అనేది వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఎంటైర్ ఎపిసోడ్కి పాత్రధారి సూత్రధారిని బట్టి పట్నం నరేందర్ రెడ్డి అంటూ కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు నిన్నటి వరకు కూడా ఆయన అరెస్ట్ అయినప్పుడు ఆయన యొక్క A1 A2 A3 అనేది కూడా కన్ఫర్మ్ కాలేదు. కాకపోతే నిన్న అఫీషియల్గా ఎంక్వైరీ చేసిన తర్వాత గతంలో అరెస్ట్ అయినటువంటి 16 మంది ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను తర్వాత కొంతమందిని విచారించిన తర్వాత పట్నం మహేందర్ రెడ్డి కుట్రపూరితంగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా కూడా ప్రభుత్వానికి డ్యామేజ్ చేసే విధంగా ఆయన ప్లాన్లు వేశారు. ఆ పక్కా ప్లాన్ అంతా కూడా సురేష్ ద్వారా కూడా ఇంప్లిమెంటేషన్ చేయించుకున్నాడు. దీని వెంతకంతా కూడా మెయిన్ సూత్రధారి
పట్టం నరేందర్ రెడ్డి అంటూ కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనమైనటువంటి మరొక అంశం ఏంటంటే మరొక మెయిన్ బీఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ పేరుని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు అఫీషియల్గా ప్రస్తావించారు. ఏమంటే మొత్తం ఎంటైర్ సీఎం సంబంధించినటువంటి సొంత నియోజకవర్గం కాబట్టి ఈ సొంత నియోజకవర్గంలో కానీ అధికారులపైన దాడులు చేయడం కానీ లేకపోతే ఇలాంటి అలజడులు సృష్టించడం కానీ ఇవన్నీ చేస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేయొచ్చు, ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టచ్చు, ప్రభుత్వాన్ని అస్థిరపరచచ్చు అనే కుట్ర అయితే చేశాడనేది కూడా దాంట్లో చాలా క్లియర్గా కూడా వారు ప్రస్తావించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. కేటీఆర్ ఆదేశాలతో పట్నం నరేందర్ రెడ్డి సురేష్ నేర్చుకున్నాడు, సురేష్ ద్వారా కూడా ఎంటైర్ ఈ పథకాన్ని అంతా కూడా ఆయన అమలు చేశాడంటూ కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన నేపథ్యం ఏర్పడుతుంది. ఇక్కడ మరొక ఆసక్తికరమైనటువంటి పరిణామం గురించి చెప్తాను. ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు కూడా పరిపాలించింది. ఎక్కడో ఒక ఫామ్ హౌస్ దగ్గర ఒక వ్యక్తి డ్రోన్ ఎగరేశాడని అది ఎక్కడా కూడా అప్పటి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన స్వయాన వెళ్ళి అక్కడెక్కడ డ్రోన్ ఎగరేయలేదు. కాకపోతే ఒక వ్యక్తి వేశాడు, ఎగరేసినటువంటి విజువల్స్ని ఈయన రిలీజ్ చేశాడనేసి ఆగ మేఘాల మీద అప్పటి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీద అత్యంత పాశవికంగా కూడా ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ఇప్పుడు లగచర్లకు సంబంధించినటువంటి కుట్ర కేసులో ఒక కలెక్టర్ని, కడా సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్ని, జిల్లా మెజిస్ట్రేట్కి సంబంధించిన అధికారుల్ని, ఎంఆర్ఓల్ని, ఇంతమందిని అత్యంత ఘోరంగా కర్రలతో, సరిహద్దురాలతో, ఏకంగా కారపొడులతో వారిపైన దాడులు చేసి వాళ్ళ వెహికల్స్ అంతా కూడా ధ్వంసం చేసి ఇంత చేసి దాంతోపాటు ఇంత ఎపిసోడ్ అంతా నడిపించినటువంటి వ్యక్తి, దీనికి అంతటికీ పాత్రధారి, సూత్రధారిగా చెప్పుకున్నటువంటి కేటీఆర్ని మాత్రం పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ ఉత్పన్నమవుతుంది. ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు నర్మగర్భంగా కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. కొంతమంది బాహటంగానే చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళకొక రూలు మాకొక రూలా అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం మనది ఉన్నప్పటికీ కూడా ఎందుకు కేటీఆర్ పైన చర్యలు తీసుకోవాలి? ఆయన పాత్ర చాలా స్పష్టంగా దాంట్లో ఉంది. ఆయన పేరు చాలా క్లియర్గా ప్రస్తావించారు. దానికి సంబంధించిన పక్క ఆధారాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని ఇక్కడ సొంత నియోజకవర్గంలో ఆయన బలహీనపరచడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రకమైనటువంటి ఆందోళనలు చేసి ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ పైన ఒక నెగిటివ్నెస్ క్రియేట్ చేసి తద్వారా కూడా కేటీఆర్ దాన్ని మైలేజ్ పొందాలి, నేను పెద్ద లీడర్ కావాలనే ఉద్దేశంతో కూడా ఆయన పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. దాదాపు వారం 10 రోజుల నుంచి కూడా ఇదే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఇటు సురేష్ సంబంధించినటువంటి కాల్ డేటా తీసిన, పట్టం నరేందర్ రెడ్డికి సంబంధించిన కాల్ డేటా చేసిన ఇవంతా కూడా స్పష్టమవుతుంది. ఎందుకంటే పట్టం నరేందర్ రెడ్డి సురేష్ కాల్ చేయడము, సురేష్ ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగంతా కూడా పట్టం నరేందర్ రెడ్డి చెప్పడము, పట్టం నరేందర్ రెడ్డి వచ్చి కేటీఆర్కి చెప్పినట్టుగా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. చాలా స్పష్టంగా దాంట్లో కేటీఆర్ పేరుని నిన్న అధికారులు ప్రముఖంగా కూడా చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎక్కడైతే పేరు బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక అలజడి సృష్టిస్తుందనేది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే తగిన సాక్ష్యాలు ఉండగా మాజీ మంత్రిని అరెస్ట్ చేయడంలో తాత్సారం ఎందుకనే అంశము తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పటికే పోలీసులు ఆలస్యం చేస్తున్నారు కాబట్టి ఎందుకంటే పూర్తి స్థాయిలో పట్టం నరేందర్ రెడ్డి చెప్పారని చెప్తున్నారు. తర్వాత సురేష్ ఇప్పుడు ఆల్రెడీ పారిపోయాడు కాబట్టి అతను దొరికితే అసలు సూత్రధారి పాత్రధారి అఫీషియల్ గా కూడా ఇంకా కూడా చెప్తారు. అయినప్పటికీ కుట్ర అనేది దాగి ఉందని చాలా క్లియర్ గా కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు అదే పరంగా క్వశ్చన్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే కేటీఆర్ పాత్ర ఉంది, ఖచ్చితంగా ఆయన్ని అరెస్ట్ చేయాల్సిందనేది కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ ని ఆధారం చేసుకుని ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. లేకపోతే మిగతా ఎవరు కూడా ఈ యొక్క మొత్తం అంశాలంతా కూడా ఎవరు ప్రస్తావించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సోదరుడికి ఇప్పుడు లగచర్ల అంశం అనేది ఒక హాట్ టాపిక్ గా ఉంది. నిజంగానే కేటీఆర్ కి ఇప్పుడు పోలీసులు నోటీసులు ఇస్తారా, నోటీసులు ఇచ్చి లేకపోతే ఆయన అరెస్ట్ చేస్తారా లేదా కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.